బాపట్ల జిల్లా అద్దంకిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమాన్ని మంత్రి కొలుసు పార్థసారథి జెండా ఊపి ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎస్వి కళ్యాణ మండపం వరకు మంత్రి స్వయంగా ఆటో నడిపి ఆటో కార్మికులకు ఉత్తేజపరిచారు. ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడంతో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని ప్రారంభించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, కూటమి నేతలు, ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎప్పుడైతే ఈ సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో వెంటనే స్పందించి ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారో అర్హత ఉన్న వాళ్ళందరి దృష్టికి తీసుకోండి అని చెప్పేసి గత ప్రభుత్వం కేవలం 2.5 ఇస్తే ఈ రోజు వాళ్ళు ఇచ్చిన 10,000 కాకుండా 15,000 రూపాయలు చేసి 2,90,000 మందికి ఇచ్చింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మా బాధ్యత ఏదైతే మీరు కొన్ని జీవాలు మీకు ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారో ఇందాక మనం చూసాం. లోకేష్ గారు జీవో గురించి మాట్లాడారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరి ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు మీకు స్వయంగా ఎదుర్కొంటారని హామీ ఇచ్చారు. ఆ జీవోను రద్దు చేస్తామని, పోలీసులు మీకు ఉండవని, కానీ మీరు అందరూ